శుభోదయం మిత్రులారా. పద్యకవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక అసాధ్యము. దేవుని దృష్టిలోన వ్రతదీక్షలు పూజలు సాగుచుండగా దీవనలందజేయ భవదీయపు నిక్కపు పాపకర్మలున్ సేవలకడ్డు వచ్చి నిజశీలపు పద్దుల వాస్తవము ఏ తావుల దాచినన్ వెదకి దండన చేయుట తప్పదవునుగా. మిత్రులారా, ఈ పద్యభావము మనము దేవునికి రోజు పూజలు చేస్తాం, మంచి కోసం చేస్తాం, వచ్చే జన్మలో ఇంకా మంచిగా ఉండాలని చెప్పి కూడా ఆలోచనతో చేస్తాం. కానీ దేవుని దృష్టిలోన వ్రతదీక్షలు సాగుచుండగా మనం దేవుడికి ఎదురుగా కూర్చొని రోజు పూజా పునస్కారం చేస్తాం. అవి సాగుచుండగా దీవెనలు ఇద్దామని అనుకున్నప్పుడు భవదీయపు నిక్కపు పాపకర్మలు, నువ్వు చేసినటువంటి పాపకర్మలు ఈ సేవలకు అడ్డు వచ్చి నీ పూజలకు అడ్డం వస్తాయి. నిజశీలపు పద్దుల వాస్తవము, నువ్వు చేసినటువంటి నిజమైనటువంటి పాపమేది పుణ్యమేది అనే వాస్తవాన్ని ఏ తావుల దాచినను, ఎక్కడ దాచిపెట్టినా వెదకి దండన చేయుట తప్పదవునుగా. నీకు దండన మటుకు తప్పదు. కనుక ఇట్టి పరిస్థితుల్లో పాపకర్మలు వేరు, మంచి వేరు. పాపానికి తగిన ప్రాయశ్చిత్తం తప్పనిసరిగా మనిషి తన జీవితంలో అనుభవించి తీరాలి అనేది సారాంశం. ఈ పద్యం చదివి మీ భావాన్ని తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.